హల్లెలూయా. మరి ఒకసారి మాటలు చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయునది. అసలు ఈ యూదా ఎవరు? యూదా యేసుక్రీస్తు దాసుడు అని చెప్పేసి అక్కడ చెప్పుకుంటూ ఉన్నాడు. అసలు ఎవరు యూదా అంటే దైవ సేవకులు చాలా మంది తెలుసు. ఎవరు యూదా అంటే యేసుక్రీస్తు యొక్క సహోదరుడు. అంటే మరియకు యోసేపుకి పుట్టినటువంటి యాకోబు యొక్క సహోదరుడు. మీరు ఒక వాక్యాన్ని చదివినట్లయితే మార్కు సువార్త 6:3 చదివినట్లయితే అక్కడ యూదా ఎవరో స్పష్టంగా తెలియజేయబడుతూ ఉన్నది. మార్కు సువార్త 6:3. యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి ఎవరి గురించి చెప్తూ ఉన్నారు అంటే యేసుక్రీస్తు గురించి చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు గురించి చెబుతూ తన యొక్క సహోదరులు ఎవరో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు అంటే యాకోబు, యూదా కూడా ఉన్నాడు అక్కడ. కాబట్టి ఈ యూదా యేసుక్రీస్తుకి సహోదరుడు. అయితే ఏమని చెప్పుకుంటూ ఉన్నాడంటే ఆయన దాసుడు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నాడు. మంచిది. మరి ఈ యూదా ఎందుకు రాశాడు, ఈ పత్రికను ఎందుకు రాశాడు అని అంటే సంఘాలలో ఏం జరుగుతూ ఉన్నదంటే అబద్ధ బోధలు వచ్చాయి. ఈ అబద్ధ బోధల వల్ల ప్రజలు మరి సాతాను వైపు లేకపోతే లోకం వైపు తిప్పబడుతూ ఉన్నటువంటి సందర్భాలలో ఈయన చూసి ఏం చేశాడంటే మరి సంఘంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని వైపు తిప్పబడాలి, వారు సంపూర్ణంగా క్రీస్తును అంగీకరించాలి, తప్పుడు బోధనను ఖండించాలి అని చెప్పేసి ఆయన రాసినట్టుగా చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి 1వ వచనం నుండి 4వ వచనం వరకు శుభాలు తెలియజేశాడు. 5వ వచనం నుండి 19వ వచనం వరకు అబద్ధ బోధన గురించి తెలియజేశాడు. 20-23 వచనాలను నమ్మకత్వమును గురించి తెలియజేశాడు. 24-25 వచనాలు ముగింపు దీవెన గురించి అక్కడ తెలియజేయబడి ఉన్నది. ఈ యొక్క యూదా పత్రికలో మరి గొప్ప విషయాలు చాలా ఉన్నాయి. కానీ ఒక్క 3 విషయాలను నేను తెలియజేయాలని చెప్పేసి మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. మొట్టమొదటి మాట ఏమిటంటే ఆయన ఎవరికి రాశాడంటే తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి. తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి. ఇక్కడ ప్రేమను గూర్చి ఎవరు దేవుని యందు ప్రేమించబడిన వారు ఎవరు? అసలు ఎవరంటే దేవుడు ఎవరిని ప్రేమించాడండి? మనం బైబిల్ గ్రంథము చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం అందరికీ సుపరిచితము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరిని ప్రేమించాడు దేవుడు అంటే ఈ యొక్క లోకమంతటిని దేవుడు ప్రేమించాడు. లోకమంతటిని దేవుడు ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడు అని అంటే మనము నీతిమంతులుగా ఉన్నప్పుడు, లేకపోతే భక్తిపరులుగా ఉన్నప్పుడు, లేకపోతే మనము దేవునికి బిడ్డలుగా అంగీకరించబడినప్పుడు దేవుడు ప్రేమించలేదు. ఆయన మన స్థితి ఎదిగినటువంటి దేవుడు అయి ఉండి మనము మన స్థితి ఏ స్థితి అని అంటే ఒక్కసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక చదవండి 5వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే ఇక్కడ మన స్థితి ఏమిటో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచూ ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. హల్లెలూయా. అక్కడ 4 విషయాలు ఉంటాయి. మీరు 6వ వచనం నుండి చదివినట్లయితే ఏమని ఉంటాయంటే మనము బలహీనులము, మనము భక్తిహీనులము, మనము శత్రువులము, మనము పాపులము. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు క్రీస్తు తన యొక్క యవ్వన రక్తాన్ని మన కొరకు ధారపోసాడు. ఎందుకనంటే మనము రక్షించాలని, తండ్రి యొక్క చిత్తము నెరవేర్చబడాలని. తండ్రి ఎందుకొరకు పంపించాడు అని అంటే
మనందరం కూడా రక్షించబడాలి, ఉగ్రత నుండి తప్పించబడాలి, రాబోయేటువంటి ఉగ్రత నుండి తప్పించబడి దేవుని యొక్క నిత్య రాజ్యానికి మనం అందరం వెళ్ళాలని చెప్పి తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపిస్తే మనం ఏం చేస్తూ ఉన్నాం? క్రిస్మస్ లో అడావుడిగా చేస్తూ ఉంటాం. మంచిదే, క్రిస్మస్ చేసుకోవడం తప్పు కాదు, కానీ క్రిస్మస్ లో ఎంతమంది క్రీస్తుని అంగీకరిస్తూ ఉన్నారు? ఎంతమంది ఆయనను మరి సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ ఉన్నారు? ఎంతమంది ఆయన యొక్క సువార్తను వింటూ ఉన్నారు? ఎంతమంది ఆయన యొక్క సువార్తను స్వీకరిస్తూ ఉన్నారు? ఇది గుర్తిరగలేనటువంటి పరిస్థితి క్రైస్తవంలో ఉంటూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఒక పక్కన పెడితే మనం అనేక సార్లు ఏమనుకుంటామంటే దేవుడు మనల్ని మరిచిపోయాడు, దేవుడు నిజంగా మన పట్ల ప్రేమ చూపెడితే మనకేంటి ఈ యొక్క శిక్ష, మనకేంటి ఈ పరిస్థితులు ఏమిటి, ప్రతికూలమైనటువంటి వాతావరణాలు ఏంటి, ఈ ప్రతికూల వ్యతిరేకతలు ఏమిటి అని చెప్పి అనేక సందర్భాల్లో మనము అనుకుంటూ ఉన్నటువంటి పరిస్థితులు మన జీవితంలో లేకపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నేను కొందరిని చూపెడతాను. వారి యొక్క జీవితం ఎలాగ ఉన్నదంటే ఎవ్వరు కూడా వారిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, ఎవ్వరు కూడా వారిని చేరదీసినటువంటి సందర్భాలు లేవు, ఎవరు కూడా వారిని ఆదరించినటువంటి సందర్భాలు లేవు. కానీ దేవుడు వారి పట్ల తన ప్రేమను వెల్లడి చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి బాగా తెలిసినటువంటి ఒక వ్యక్తి దావీదు. దావీదు ఏం చేస్తూ ఉండేవాడు అని అంటే గొర్రెలు కాస్తూ ఉండేవాడని మనం అందరం చెప్తాం. ఆయన ఎంత వేదనలో ఉన్నాడో తెలుసా? తన అన్నలు తన్ని దగ్గరికి రానిచ్చేటువంటి వారు కాదు, తన్ని లెక్క చేసేటువంటి వారు కాదు, తన్ని వేధించేటువంటి వారు. అలాంటి సందర్భంలో కూడా ఆయన దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుడు అంటే ఇష్టము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానమును దేవుడు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నేను నిన్ను మర్చిపోలేదు. ఎవరు నిన్ను మరిచినా, ఇదిగో నీ తండ్రి మరిచినా, నీ అన్నలు మరిచినా, నీ కలిగినటువంటి వారందరూ నిన్ను మర్చిపోయినా నేను నిన్ను మరువలేదు అనే విషయాన్ని గుర్తు చేయడం కొరకు దావీదుకు ఉన్నతమైనటువంటి శిఖరాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఉన్నతమైనటువంటి స్థానమును దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? దావీదు యొక్క దేవుడే చెప్పండి, మన దేవుడా కాదా? దావీదుని ప్రేమించిన దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దావీదుని ఏర్పరచుకున్న దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దావీదుని ఉన్నతమైన స్థానంలో ఉంచిన దేవుడే మన్ను కూడా ఉంచడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి దావీదు ఆ స్థితిలోకి పోవడానికి గల కారణం ఏమిటంటే దావీదు చేసినటువంటి పని ఒకటే. ఏం చేశాడంటే దావీదు ప్రతి నిత్యము కూడా దేవుని స్తుతించేవాడు. దావీదు దేవుడు అంటే ఎంతగానో పిచ్చి. దావీదు అరణ్యములో గొర్రెలు కాచుకుంటూ సితారా వాయించుచు పాటలు పాడుచు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండేవాడు. ఆయన మనుషుల యొక్క సహవాసము లేదు, ఆయన ఎవరితో సంబంధం లేదు, లోకముల గురించి ఆయనకి ఏమీ తెలియదు. ఆయనకి తెలిసిందల్లా ఒకటి, ఏమిటి అంటే అడవిలో గొర్రెలు గాయటము, ఆ గొర్రెల్ని మృగాల నుండి తప్పించటము, ఇంకా మూడోది ఏమిటంటే ఆయన దేవుణ్ణి మహిమపరచడం మాత్రమే దావీదుకు తెలుసు. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఒకరోజు తను ఉన్నతమైనటువంటి శిఖరానికి తీసుకుని వెళ్ళేటువంటి రోజు వచ్చింది. ఎందుకో తెలుసా? దావీదు మరి దేవుని అంతగా ఇష్టపడాడు కదా, మరి దేవుడు తన పట్ల మరి ప్రేమను చూపెడుతూ ఉన్నాడని గుర్తుకి ఏం చేశాడు అని అంటే, ఒకరోజు సౌలు ఏం చేశాడంటే దేవునికి ఇష్టముగా నడుచుకున్నప్పుడు మరి సమూయేలుతో దేవుడు చెప్పాడు, సమూయేలు నీవు సౌలు గురించి ప్రార్థన చేస్తూ ఉన్నావయ్యా, రాత్రంతా కూడా మొరపెడుతూ ఉన్నావు, కానీ ఇదిగో నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదని చెప్పినటువంటి వాని గురించి నువ్వు ఎందుకు మొరపెడుతూ ఉన్నావు? ఇదిగో నేను మరి ఒక్కడిని ఏర్పాటు చేసుకున్నాను, ఇదిగో మరి సౌలు కంటే గొప్ప వ్యక్తిని, ఉన్నతమైనటువంటి వ్యక్తిని, ఉత్తమమైనటువంటి వ్యక్తిని నేను ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు నీవేం చేయాలి? నీ వెళ్ళి నీవు ఆ వ్యక్తి ఎవరో కనుగొని నీవు ఆ వ్యక్తిని అభిషేకించి రావాలని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం జరిగిందనంటే, మరి అయ్యా ఈ విషయము సౌలుకు తెలిస్తే నన్ను చంపివేస్తాడయ్యా, నేను ఎలాగ వెళ్ళనంటే నీవు బలి అర్పించడానికి నేను వెళ్ళి యెష్షయి యొక్క కుమారులందరినీ పిలిచి బలి అర్పించి వారిలో నేను ఒకరిని చూపెడతాను, వారిని నువ్వు అభిషేకించిరామని చెప్పాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. ఇప్పుడు దావీదు యొక్క అన్నలు ఎలాగ ఉన్నారంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. వారు సౌలు యొక్క సైన్యంలో వారు పని చేస్తూ ఉన్నారు. ఒక మిలిటరీ
మిలిటరీలో పని చేస్తూ ఉన్నట్టుగా వారు సైన్యంలో పని చేస్తూ ఉన్నారు. మిగిలినటువంటి వారందరూ కూడా తండ్రికి దగ్గరగా ఉన్నారు, కానీ దావీదు మాత్రం దూరంగా ఉన్నాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే సమూయేలును పంపించిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరిని తీసుకొని వస్తూ ఆడ నిలబెడుతూ ఉన్నప్పుడు దేవుడు ఏమంటూ ఉన్నాడంటే పెద్దవాడిని చూసి, అయ్యా వీడైతే బాగుంటాడేమో అని చెప్పేసి అడిగితే అప్పుడు సమూయేలుతో అన్నాడు, సమూయేలు నీవు వాడు పై రూపం చూస్తూ ఉన్నా కానీ వాడు లోపల హృదయం ఎలాగుందో నీకు తెలుసా? పైన మంచిగా ఇదిగో పాయింట్ సెట్ వేసుకొని మంచిగా కనపడుతూ ఉన్నాడు, లోపల ఏమున్నదో నీకు తెలుసా? వాడు నాకు అక్కర్లేదు. నాకు ఎవరు కావాలంటే నా ఇష్టాన్ని నెరవేర్చేవాడు కావాలి. అందుకే అపోస్తల కార్యములు 13:22 ఏమనున్నదంటే, ఇదిగో నా దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశమును నెరవేర్చువాడు. అందుకే నేను దావీదును కోరుకుంటూ ఉన్నాను. వీళ్ళంతా నాకు అవసరం లేదు, ఈ సౌలు నాకు అవసరం లేదు. ఎందుకు తెలుసా? తన ఇష్టాన్ని నెరవేర్చుకునేవాడు నాకు అవసరం లేదు, నా ఇష్టాన్ని నెరవేర్చేవాడు కావాలి, నా చిత్తానుసారంగా జీవించేవాడు నాకు కావాలి. కానీ ఈ లోకంలో ఉన్న ఎవడు పడితే వాడు నాకు అవసరం లేదని చెప్పేసి చెప్పాడు. ఒకసారి ఆ మాట చదవండి. 13:20. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఎవరు సాక్ష్యం ఇచ్చారండి? ఎవరు చెప్పండి? దేవుడు సాక్ష్యం. మనుషుల సాక్ష్యము కంటే దేవుని సాక్ష్యము గొప్పది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అయితే ఒక్కొక్కరిని తీసుకొని వస్తూ ఉంటే దేవుడు మౌనంగా ఉండిపోయాడట. మౌనంగా ఉండిపోతే సమయానికి అర్థం కావట్లా, ఇదేంటి ప్రభా, నీవే కదా నన్ను పంపించింది, నువ్వు నన్ను పంపించి నేను ఇక్కడికి వచ్చి నిన్ను అభిషేకిద్దామనంటే నువ్వు ఎవరిని కూడా ఎన్నుకోవట్లేదు, ఏంటి అసలు? నువ్వు చెప్పింది కరెక్టేనా, నేను వచ్చింది కరెక్టేనా అన్నట్టుగా సమూయేలు కూడా ఏమి చేయలేని స్థితిలో ఉన్నాడు. ఒక్కొక్కరు వస్తూ ఉంటే దేవుడు అలాగే చూస్తూ ఉన్నాడట. ఇప్పుడు మరి ఆయన అడిగాడు, 7 అయిపోయారు, అయ్యా ఇంకెవరైనా ఉన్నారా, నీకెవరైనా ఉన్నారా అని అంటే ఒకడు ఉన్నాడయ్యా. వాడెవడు? కడసారి వాడు గొర్రెలు కాసేటువంటి వాడి పనికి వస్తాడా? వాడు గొర్రెలు కాసేటువంటి వాడు రాజుగా పనికి వస్తాడా? వాడు పనికిరాడయ్యా, వాడి గురించి ఎందుకు అడుగుతాం? అయ్యా ఒకసారి వాడిని కూడా పిలిపించుగానంటే అప్పుడు దావీదుని పిలిపిస్తే దావీదుని శుద్ధి చేసి తీసుకొని వస్తూ ఉంటే అక్కడ కడప దగ్గర ఉండగానే దేవుడు సంతోషపడదు, ఏ సమయంలో ఇదిగో నా ఇష్టానుసారుడైన మనుషుడు, నేను ఏర్పరచుకున్న వాడు వస్తూ ఉన్నాడు, వీడిని అభిషేకించు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఏర్పాటులో ఎవరు ఉన్నారో తెలియదు, దేవుడు ఎవరిని వాడుకుంటాడో తెలియదు. దేవునికి ఇష్టంగా జీవించడం మనం నేర్చుకోవాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయన బిడ్డలుగా, ఆయన సేవకులుగా, ఆయన సేవకురాలుగా ఈ లోకంలో చలామణి అవుతున్నాం. మనకి ఎటువంటి యోగ్యత లేదు. ఒకసారి మన స్థితి ఏమిటో మనకు తెలుసు కదా. ఏమిటి మన స్థితి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26-29 వచనాల్లో ఏమన్నది? మనము బలహీనమైనటువంటి వారము, మనము వెర్రివారము, మనం ఎన్నిక లేనటువంటి వారము, ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడు? ఉన్నతమైనటువంటి స్థానమును దేవుడు ఇచ్చాడు. ఒకవేళ మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, మన దగ్గర ఆస్తులు లేకపోవచ్చు, మన దగ్గర మంచి పదవులు మనకి లేకపోవచ్చు, ఇవేమి లేకపోయినా దేవుడు ఉన్నతమైనటువంటి వారిగా మన్నించాడు. ఎందుకో తెలుసా? పరలోక పరిచర్యను మనకి అప్పగించాడు. భూ సంబంధమైన పరిచర్య కాదు ఇది, పరలోక సంబంధమైనటువంటి పరిచర్య. ఇది అందరికీ దొరికేటువంటిది కాదు. ఒకసారి చదవండి మా మాట. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. లోకరీతిగా జ్ఞానములైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరియు అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకము నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైనటువంటి వారిని ఏర్పరచుకున్నాడు. ఎన్నిక లేని వారిని వ్యర్థము చేయుటకు, లోకములో నీచులను దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మన స్థితి ఏమిటో దేవుడు అక్కడ రాశాడు. మనం ఈ స్థితిలో ఉన్నా గానీ మనం ఇంత ఉందాగా బతకడానికి కారణం ఏమిటో తెలుసా? మనకి ధైర్యాన్ని ఇచ్చేవాడు దేవుడు,
మన నిత్యము ప్రేమిస్తూ ఉన్నాడు, మన నడిపిస్తూ ఉన్నాడు, మన ఆదరిస్తూ ఉన్నాడు, మన అనేకుల మధ్యలో నిలబెడుతూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. నీవు అనుకోవచ్చు దేవుడు నన్ను మర్చిపోయాడని నీవు అనుకోవచ్చు, కానీ 2024 గతించిపోయి 25 రావడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు ఇంకా మనల్ని ప్రేమించి మరొక సంవత్సరాన్ని మనకి దేవుడు ఇచ్చాడు. ఇంకా నా బిడ్డలు నా పరిచర్య చేయాలి, నా కొరకు భూలోకంలో మరి అనేకులను సంపాదించాలి, అనేకుల కొరకు వారు భూలోకంలో ప్రయాసపడాలి అని చెప్పి దేవుడు తన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనకి మరొక సంవత్సరాన్ని ఇచ్చాడు. దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మరొక సంవత్సరాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి మాట ఏమిటంటే, తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడి, మనము తండ్రి అయినటువంటి దేవుని ద్వారా ప్రేమించబడినటువంటి వారము కాబట్టి మనని ఆయన ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించారు. మనము రక్షించబడటము కొరకు, మనము నిత్య రాజ్యము చేరటము కొరకు, మనము నశించి నరకానికి వెళ్లకుండా దాని నుండి తప్పించబడి ఆయన సన్నిధి చేర్చబడటం కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మరిచిపోవద్దు. మరొక వ్యక్తి ఉన్నాడు, అందరి ద్వారా తృణీకరించబడినటువంటి వ్యక్తి, కొట్టివేయబడినటువంటి వ్యక్తి. తన అన్నలు మోసం చేశారు, తన తండ్రికి తెలియదు, ఏం జరిగిందో తెలియదు. తాను ఒంటరి వాడు అయిపోయాడు, అమ్మబడ్డాడు, ఒక బానిసగా బ్రతుకుతూ ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి 13 సంవత్సరాలు ఎన్నో హింసలకు గురైపోయాడు. ఎంతగానో దుఃఖము, వేదన, బాధ. ఆయన 17 సంవత్సరములు దేవునికి ఇష్టముగా జీవించినప్పుడు మరి తన యొక్క అన్నలు పగబట్టారు. ఎందుకంటే పాపమును అసహించుకున్నాడు. తన అన్నలు చేసేటువంటి పాపమును మరి తండ్రి యొద్దకు తీసుకొని వచ్చి వీరు ఈ రీతిగా జీవిస్తూ ఉన్నారు అని చెప్పినప్పుడు ఆ యొక్క తండ్రి వారిని గద్దించినప్పుడు ఈ వ్యక్తిని పగబట్టారు. పగబట్టిన తర్వాత ఏం జరిగిందంటే ఆయన 2 కలలు కన్నాడు. మీకు అర్థమైపోయి ఉంటది ఇప్పుడు కదా. యోసేపు 2 కలలు కన్నాడు. 2 కళ్ళ కన్నటువంటి యోసేపుని మరి ఎక్కువగా పగబట్టి ఒకరోజు తండ్రి మాటకు లోబడి నమ్మకంగా ఆయన చెప్పిన పని చేయటానికి తన అన్నల కోసము మరి ఆ యొక్క తినుబండారములు, ఆ జున్నుగడ్డలు తీసుకుని వెళ్ళి యోగక్షేమములు తెలుసుకుందామని వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, తన అన్నలు ఏం చేశారంటే తనని కొట్టి ఒక గొయ్యిలు పడవేశారు. చంపాలని చూశారు. తన వస్త్రాన్ని దోచుకున్న భయంకరమైనటువంటి స్థితిలో ఆయనను ఐగుప్తుకు అమ్మివేశారు. ఇస్మాయిలు ఆ మార్గం గుండా వెలుచు ఉండగా 20 వెండి నాణెములు కన్నారు. అంత భయంకరమైనటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క యోసేపు ఆయన ఎంతో నమ్మకంగా జీవించాడు. ఎక్కడ నమ్మకంగా జీవించాడో తెలుసా? ఆయన మొట్టమొదట తండ్రి దగ్గర నమ్మకంగా ఉన్నాడు. రెండవది పోతీఫరు దగ్గర నమ్మకంగా ఉన్నాడు, పోతీఫరు ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. మూడోది జైల్లో నమ్మకంగా ఉన్నాడు. నాలుగోది ఫరో ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. ఐదవది దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా. 17వ అధ్యాయం మొదలు పెడితే 37వ అధ్యాయం నుండి మొదలు పెడితే 50వ అధ్యాయం వరకు ఒక 38వ అధ్యాయం యూదా గురించి రాయబడ్డది. ఈ యొక్క మరి 13, 12 అధ్యాయాలు కూడా ఎవరి గురించి అంటే యోసేపు గురించి. యోసేపు ఆ ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళటానికి 13 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నాడు. 13 సంవత్సరాలు ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు భరించాడు. ఆయన చెయ్యని వాటికి జైలుకు వెళ్ళినటువంటి సందర్భం తన జీవితంలో ఏర్పడింది. పాపము చేయనందుకు జైల్లో వేశారు. పాపం చేస్తే జైల్లో వేస్తే పర్వాలేదు, కానీ పాపము చేయనందుకు జైల్లో వేశారు. అంత భయంకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, లోక ప్రేమ ఎలాంటిదంటే అది గుడ్డి ప్రేమ. ఎవరన్నా ఏదైనా చెప్తే నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు ఫలాని వ్యక్తి మంచోడు కాదని ఒకవేళ మనం ఒక 2 ముగ్గురు చెప్పినాం అనుకో, అది ఏమైపోద్ది, ఆ మంచి వ్యక్తి కూడా చెడ్డగా మార్చబడదు. కానీ దేవుడు చేసేటువంటిది ఏమిటంటే ఆయన ప్రతి ఒక్కరి హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఇప్పుడు ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఒక ఉన్నతమైనటువంటి స్థానమును పొందాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో తెలుసా? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు యోసేపు? 110 సంవత్సరాలు బ్రతికాడు.
110 సంవత్సరాలు బ్రతికినటువంటి యోసేపు ఆయన 17వ సంవత్సరంలో దేవుని యందు విశ్వాసం కలిగి ఆయన 30వ సంవత్సరంలో ఐగుప్తు దేశానికి ప్రధాని అయ్యాడు. 30 సంవత్సరాలకే ప్రధాని అయినటువంటి వ్యక్తి 80 సంవత్సరాలు హాయిగా బ్రతికాడు. 13 సంవత్సరాలు శ్రమ అనుభవించాడు. 80 సంవత్సరాలు రాజరికాన్ని అనుభవించాడు. అనేకుల్ని ఆయన మరి పోషించగలిగినటువంటి కృపను పొందుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ నమ్మకంగా జీవించాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనం కూడా దేవుడిని ప్రేమించేవారం అయితే ఆయనకు నమ్మకంగా బ్రతకాలి. ఆయనకు నమ్మకంగా బ్రతకాలి. ఒకవేళ ఆయనకు నమ్మకంగా బ్రతకకపోతే ఏమవుతుంది అంటే దేవుడు మన పక్కన పెట్టి ఇంకొకరిని దేవుడు మన స్థానంలో ఏర్పరచుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి మాట ఏమిటంటే తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడినటువంటి వారం మనం ఎవరమంటే దేవుని ప్రేమను పొందుకున్నటువంటి వారు. మనకు యోధా రాశాడు ఈ పత్రికను. ఎందుకో తెలుసా? ఇదిగో లోకములో లేకపోతే సంఘాలలో తప్పుడు బోధలు వచ్చాయి. కాబట్టి మీరు దీన్ని గమనించాలి, మీరు దీన్ని గుర్తించాలి. గుర్తించి ఏం చేయాలంటే సరియైన బోధ ఏంటో తెలుసుకొని అనేకులు మరి వారు ఆ యొక్క తప్పుడు బోధలకు వెళ్లకుండా దేవునికి వచ్చినట్లుగా మీరు ప్రభావితం చేయాలని చెప్పేసి మరి ఆయన రాసినట్టుగా చూస్తూ ఉన్న మొట్టమొదటి తండ్రి అయిన దేవుని చేత ప్రేమింపబడిన వారు. కాబట్టి ఆయన ఏ ప్రేమ చూపించాడు మనకి? ఏ ప్రేమ చూపించాడు చెప్పండి? ఆయన ఏ ప్రేమను చూపించాడు మనకి? యేసు క్రీస్తు ప్రభుని మనకి ఆయన మరి బలిగా అర్పించడం కొరకు తన కుమారుణ్ణి మనకి ఇచ్చాడు. అంతకన్నా మించినటువంటి ప్రేమ ఏమైనా ఉందా? ఇంకంతకు మించినటువంటి ప్రేమ మరి ఒకటి లేనే లేదు. ఈ లోకంలో ఏదైనా ఇవ్వచ్చు, డబ్బు ఇవ్వచ్చు, ఇంకోటి బంగారం ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. కానీ ఒక వ్యక్తి ప్రాణం ఇవ్వటము అది చాలా అరుదు. కాబట్టి తన కుమారుడైనటువంటి క్రీస్తును ఏం చేశాడంటే మనకి దానముగా ఇచ్చాడు. మన కొరకు ఆయన బలి అర్పించడం కొరకు ఆయన్ని పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు, ఉద్దేశమును కలిగి ఉన్నాడు. ఒక చిన్న పల్లవి పాడుతూ ఉన్నాను, నాతో పాటు కలిసి పాడతారా? ఒక వ్యక్తి పట్ల నీ సంకల్పం బహు గొప్పది, ప్రతి మనిషిలో నీ ప్రణాళిక దాగున్నది. ఒక వ్యక్తి పట్ల నీ సంకల్పం బహు గొప్పది, ప్రతి మనిషిలో నీ ప్రణాళిక దాగున్నది. ఎన్ని అడ్డులు వచ్చినా ఎన్నటికీ అది మారనిది. ఎన్ని అడ్డులు వచ్చినా ఎన్నటికీ అది మారనిది. అన్నిటినీ దాటి నీ చిత్తమే నెరవేరునది. నీ చిత్తమే నెరవేరునది. ఒక వ్యక్తి పట్ల నీ సంకల్పం బహు గొప్పది, ప్రతి మనిషిలో నీ ప్రణాళిక దాగున్నది. ఒక వ్యక్తి పట్ల నీ సంకల్పం బహు గొప్పది, ప్రతి మనిషిలో నీ ప్రణాళిక దాగున్నది. గొర్రెల మందకు కాపరి, నమ్మకమైన మేపరి. గొర్రెల మందకు కాపరి, నమ్మకమైన మేపరి. సొంత ఇంటిలో కనిష్ఠుడు, నీ దృష్టిలో శ్రేష్ఠుడు. సొంత ఇంటిలో కనిష్ఠుడు, నీ దృష్టిలో శ్రేష్ఠుడు. అందుకే అతనిని పిలిచావు, రాజుగా అభిషేకించావు. పశ్చాత్తాపమే ఔషధమంటూ శుద్ధుల సంఖ్యలు నిలిపావు. దావీదుల కన్నుని చేశావు. ఒక వ్యక్తి పట్ల నీ సంకల్పం గొప్పది, ప్రతి మనిషిలో నీ ప్రణాళిక దాగున్నది. ఒక వ్యక్తి పట్ల నీ సంకల్పం గొప్పది, ప్రతి మనిషిలో నీ ప్రణాళిక దాగున్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుడు బిడ్డలారా, ఒక్క విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు.
ఈ ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ, ఒక్కరోజు 2 రోజులు ఉండేటువంటి ప్రేమ కాదు. జీవిత కాలం అంతా కూడా ఈ లోకములో జీవించే కాలమే కాదు కానీ నిత్యము మన పట్ల ఆయన ప్రేమను చూపుతూ ఉన్నాడు. శాశ్వతమైనటువంటి ప్రేమను దేవుడు చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది సరి చదువు, రెండో మాట, యేసు క్రీస్తునందు భద్రము చేయబడి. యేసు క్రీస్తునందు ఎవరు భద్రము చేయబడతారు? భద్రము చేయబడట అంటే కాపాడబడట ఆయన ద్వారా. ఎవరు ఆయన ద్వారా కాపాడబడతారు అంటే అక్కడ మనము యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28 వచనాలు చదివినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, ఎవరైతే యేసు క్రీస్తు మాట విని ఆయనను వెంబడిస్తారో వారు వారిని మాత్రమే ఆయన కాపాడతారు. ఒకసారి చదవండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును గనుక నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరించడు. హల్లెలూయా, హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరము వినును. నా గొర్రెలు మనం ఎవరము అంటే మనము నిజంగా గొర్రెలము, దేవుని గొర్రెలమైతే. ఇదేంటి మమ్మల్ని గొర్రెలు అంటూ ఉన్నారంటే బైబిల్ చెప్తోందిగా. మనం అందరము ఇప్పుడు అన్యులు ఏలన చేస్తూ ఉన్నారు. కొంతమంది మీరు గొర్రెలని ఏలన చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఒక రోజు దేవుడు ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటాడు. హల్లెలూయా. మనం నిజంగా గొర్రెలమా కాదా? బైబిల్ చెప్తూ ఉన్నది. 1వ కీర్తనలో ఉంటది కదా, 1వ కీర్తనలో మనమందరము చదవడం. ఒకసారి చదవండి. మొదటి వచనం, సమస్త దేశములారా యెహోవాను ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని ఇప్పుడు మనం ఆయన మేపేటువంటి గొర్రెలు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నా గొర్రెలు నా స్వరము వింటాను. మనం ఎప్పుడైతే ఆయన స్వరాన్ని వింటామో ఆయనను వెంబడించు వారిగా ఉంటాం. ఆయన స్వరాన్ని విననంత వరకు మనం ఆయనని వెంబడించలేము. ఆయన మనతో అనేక మార్లు మాట్లాడుతూ ఉంటారు. మనం ఏం చేస్తామంటే ఈ వైపును విని ఈ వైపును విడిచిపెడతాం. చాలా సార్లు ప్రతి దినం కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ ఆయన యొక్క స్వరాన్ని మనము గుర్తుపట్టలేనటువంటి వారు, లేకపోతే ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాటను మనము త్రోసిపుచ్చి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు అని ఎలాగ చెప్పగలుగుతాం? మీరు దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు మీకు దేవుడు మాట్లాడినట్టుగా మీకు ఎలాగ అర్థమవుతుంది? దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడని ఒకవేళ మనం అనుకుంటే వాక్యాన్ని చదువుతూ ఉంటాం కదా, దేవుడు మనతో మాట్లాడినట్టుగా ఎలాగ గుర్తు చెప్పగలుగుతారా? మీ అందరికీ తెలుసు, తెలియనిదేమి కాదు, కొత్తదేం కాదు. మీరంతా గొప్ప సేవకులు, సేవ చేసేటువంటి వారు. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు అక్కడ ఒక గుర్తు, మనకు ఒక ఆనవాలు మనకు తెలుస్తూ ఉంటది. ఏంటో తెలుసా? మనకి అర్థం కానటువంటి సందర్భం ఒకటి ఉంటది. మనము కిందికి వెళ్ళి మరలా పైకి వస్తూ ఉంటాం. దేవుడు ఏదో మనకి చెప్పాలని చూస్తూ ఉంటాడు. దేవుడు ఏదో మనతో మాట్లాడాలని దేవుడు చూస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తాము? చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఒక్కసారి ఏమవుతుందంటే అర్థం కానటువంటి దగ్గరికి మరలా వస్తాం. మరలా వచ్చినప్పుడు మరలా దాన్ని చదువుతూ ఉంటాం. 2-3 సార్లు చదువుతూ ఉన్నప్పుడు దేవుడు అక్కడ నుండి మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం స్పష్టంగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ఏం చేయాలి? ధ్యానించాలి. వాక్యాన్ని చదువుకుంటూ వెళ్ళటం కాదు. ఇప్పుడు మన ప్రకాష్ ఏం చేశాడు? మా అల్లుడు ప్రకాష్ ఏం చేశాడంటే బైబిల్ 1 సంవత్సరంలో ఎలాగ కంప్లీట్ చేయాలనేది గ్రూప్ లో పెట్టాడు. ఇది మొన్న జీవన్ పాస్టర్ కూడా పెట్టాడు. ఈరోజు మరి మా అల్లుడు పెట్టినప్పుడు అంటే దాంట్లో ఏ రోజు ఏం చదివితే 1 సంవత్సరంలో బైబిల్ కంప్లీట్ అవుద్ది అని చెప్పేసి అందులో ఉంటది. మంచిదే, కానీ మనం చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, కానీ బైబిల్ను ధ్యానము చేయము. దేవుడు మాట్లాడతాడు. ప్రతి దినం కూడా దేవుడు మాట్లాడేటువంటి దేవుడు అయి ఉన్నాడు. మనతో మాట్లాడినప్పుడు మనము ఆ మాటలు ఏం చేయాలి? మన హృదయంలో భద్రపరుచుకొని ఆ మాటలను ప్రజలకు చెప్పాలి. అందుకొరకు దేవుడు మనతో మాట్లాడతాడు.
మనము దైవ సేవకురాలుగా ఉంటూ ఉన్నప్పుడు దేవుడు మన ప్రజలకు ఏమి చెప్పాలో అది మనకు ముందుగా దేవుడు బయలుపరుస్తాడు. బయలుపరిచినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? దాన్ని నోట్ చేసుకొని మనం ఏం చేయాలంటే ప్రజలకు తెలియజేయాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మనము ఆయన స్వరాన్ని వింటే, ఆయనను వెంబడిస్తే మనము ఆయన యొక్క కాపుదలలో ఉంటాము, ఆయన యొక్క భద్రతలో మనం ఉంటాము, ఆయన యొక్క హస్తాల్లో మనం ఉంటాము. ఆయన చేతిలో నుండి మనం ఎవ్వడు కూడా అపహరించలేడు. హల్లెలూయా. కానీ మనం ఆయన స్వరాన్ని వినకుండా, ఆయన మాట వినకుండా, ఆయనను వెంబడించకుండా, మరి ఆయనతో నడవకుండా, ఆయన సహవాసములో లేకుండా దేవుడు నన్ను కాపాడలేదు అని అంటే ఇది న్యాయమా? కదా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో క్రైస్తవులు మరి ఇలాగే మోసపోతూ ఉన్నారు. వారు సరైనటువంటి విశ్వాసం ఉండదు, సరైన భక్తి ఉండదు, ప్రార్థన ఉండదు, వారు పరిశుద్ధాత్మను పొందినటువంటి అనుభవం ఉండదు. వారు మరి పరిశుద్ధులుగా జీవించకుండా లోకములో బ్రతుకుతూ దేవుని నామాన్ని అవమానపరిచేటువంటి క్రైస్తవులు కోకొల్లలుగా ఉంటూ ఉన్నారు. వారిని బట్టే దేవుడు అన్నాడు కదా, మిమ్మును బట్టే నా నామము అన్య జనుల మధ్యలో దూషింపబడుతూ ఉన్నది. వీరు ఇలాంటి వారు కాబట్టి వీరు దేవుడు కూడా ఇలాంటి వాడే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. క్రైస్తవులు అంటే క్రీస్తు స్వరూప్యములోనికి మార్చబడిన వారు, క్రీస్తును ధరించుకున్న వారు క్రైస్తవులు తప్పితే క్రీస్తును ధరించుకోకుండా మామూలుగా మరి ఈ లోకములో నేను క్రైస్తవురాలని చెప్పుకున్నట అదంతా కూడా వ్యర్థము. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చేత ప్రేమించబడ్డాము కాబట్టి ఇంకా మరొక సంవత్సరంలోనికి అడుగు పెట్టారు. ఈ సంవత్సరము మనం ఏం చేయాలో దేవుడు మనకి ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మన మనం చాలా ప్రణాళికలు వేసుకుంటాం. ఈ సంవత్సరంలో ఈ పని చేయాలి, ఈ నెలలో ఈ పని చేయాలి, ఈ రోజులో ఈ పని చేయాలని మనం ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాం. కానీ మన తలంపుల కంటే దేవుని యొక్క తలంపులు, మన ఉద్దేశముల కంటే దేవుని యొక్క ఉద్దేశములు ఉన్నతమైనవి, భిన్నమైనవి, శ్రేష్టమైనటువంటివి. దేవుడు మన కొరకు వాటిని దాచిపెట్టాడు. కానీ మనం ఏం చేస్తామంటే వాటిని పక్కన పెట్టేసి మనం ఏం చేస్తాం? మన ఇష్టానుసారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నీవు నా స్వరాన్ని విను. నీవు ఎప్పుడైతే నా స్వరాన్ని వింటావో నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను కాపాడుతాను, నీకు చేయవలసింది ప్రతిదీ కూడా నేను నీకు చేస్తాను. నీవు నా స్వరాన్ని వినకుండా, నీవు నన్ను వెంబడించకుండా, నీవు నీ ఇష్టానుసారంగా నువ్వు వెళితే అది నేనేమి చేయను అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక విషయాన్ని ఒకసారి చదువుదాం. ఒకసారి చదువుతారా? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు పరలోకమందు మీ కొరకు ఆ స్వాస్థ్యము భద్రపరచబడి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏమనుకుంటామంటే భూలోక సంబంధమైనటువంటి వాటినే చూస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా లోక సంబంధమైనటువంటి వాటిపైనే మన కనుదృష్టి ఉంటది. కానీ మరి మనము దేనిని చూడాలి అంటే పరలోకాన్ని చూడాలి. మనము పరలోకాన్ని చూడాలి. పౌలు గారు ఏమన్నాడు? నా పౌరసత్వం ఎక్కడ ఉన్నది? మన పౌరసత్వం ఎక్కడ ఉన్నది? పరలోకమందు ఉన్నది మన పౌరసత్వం. మరి పరలోకమందు మన పౌరసత్వం ఉంటే దాని కొరకు మనం పరుగు తీయాలి, దాని కొరకు ప్రయాసపడాలి, దాని కొరకు మనం ఆరాటపడాలి. కానీ భూలోకము కొరకు ఎందుకు ఆరాటపడేది? భూలోకమే చాలా మంది భూలోకమును చూస్తూ ఉంటారు, మోసపోతూ ఉంటారు. అందుకే ఒక వ్యక్తి తీర్మానం కలిగి జీవించాడు. ఎవరంటే మోషే. ఎలాంటి తీర్మానం అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 11వ అధ్యాయం 24వ వచనంలో ఏమని ఉంటదంటే, పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని పాపభోగములు అనుభవించట కంటే నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి మరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట్టుకు ఒప్పుకోలేదు. కానీ ఏలైనగా ప్రతిఫలమునందు కలగబో బహుమానమునందు దృష్టించాడు. ఎంచుకున్నాడు, యోచించాడు, ఎంచుకున్నాడు, దృష్టించాడు. 3 విషయాలు చెప్పాడు అక్కడ. మోషే మరి ఆయన ఐగుప్తు ధనాన్ని పక్కన పెట్టేసాడు. నాకు అవసరం లేదు,
ఈ ఐగుప్తు ధనం ఇది తాత్కాలికమైనటువంటిది, ఇది పాపములోనికి దించేటువంటిది, కాబట్టి ఇది నాకు అవసరం లేదు. నాకేం కావాలంటే ప్రతిఫలము, నేను ఈ లోకములో దేవుని కొరకు జీవించిన జీవితానికి ప్రతిఫలముగా కలగబోయేటువంటి బహుమానమునందు నేను దృష్టించుతూ ఉన్నానని చెప్తూ ఉన్నాడు. ఫరో యొక్క కుమార్తెను అనిపించుకుంటా నాకు ఇష్టం లేదు, అవసరం లేదు. ఫరో యొక్క జీవితము ఎన్ని భాగాలు? 3 భాగాలు కదండి. ఫరో యొక్క జీవితం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 120 సంవత్సరాలు బ్రతికాడు ఫరో. 40 సంవత్సరాలు ఐగుప్తులో మరి మోషే యొక్క జీవితం, క్షమించాలి, మోషే యొక్క జీవితము 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. 40 సంవత్సరాలు మిద్యానులో ఉన్నాడు. 40 సంవత్సరాలు ఐగుప్తు నుండి కనానుకు ప్రజలను తోడుకొని వెలుచూ ఉన్నాడు. కాబట్టి మరి ఆయన ఇవన్నీ చూశాడు. వచ్చు మరి ఐగుప్తులో రాజరికాన్ని చూశాడు, అదంతా చూశాడు. ఇదంతా కూడా వ్యర్థం అనుకున్నాడు. అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాడు? మిద్యానికి వెళ్ళి గొర్రెలు కాశాడు. గొర్రెలు కాసిన తర్వాత తన 80 సంవత్సరంలో దేవుడు పిలిచి, ఇక నువ్వు గొర్రెలు గాయటం ఆపి, ఇక నువ్వు చేయాల్సింది ఏంది? ఇక నువ్వు మనుషులు గాయాలి. నువ్వు ఇక ఇప్పటి నుండి ఇక నువ్వేం చేయాలంటే, నా ప్రజలు అక్కడ ఉన్నారు, వాడిని నీవు తోడుకొని రావాలి, వాడిని నువ్వు కాయాలి అని చెప్పినప్పుడు 40 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడు? మరి ఆయన నడిపించడానికి దేవుడు కృప చూపించాడు. ఎందుకు తెలుసా? దేవుని స్వరాన్ని విన్నాడు. మొట్టమొదటిగా ఆయన ఏం చెప్పాడు? సాకులు చెప్పాడు కదా, 4-5 సాకులు చెప్పాడు. 3వ అధ్యాయం నుండి చూస్తే 3-4 అధ్యాయంలో సాకులు చెప్తాడు. అయ్యా నేను నత్తివాడనని చెప్తూ ఉంటాడు. అయ్యా నీ ఇష్టమైన వాడిని పంపించు, నేను పోలేనయ్యా, ఇలాగ సాకులు చెప్తూ ఉన్నప్పుడు నీవే కావాలని చెప్పాడు. చాలా సార్లు మనం కూడా ఏం చేస్తాము అంటే సాకులు చెప్తాం కదా, దేవుని పని చేయడానికి సాకులు చెప్తామని చెప్పాం. చాలాసార్లు చెప్తాం. అందరము అదే స్థితిలో ఉన్నాం. ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువేం కాదు, చెప్తూ ఉంటాము. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, ఒకవేళ మనము చేయాల్సిన పని ఉంటే అది మనతోనే చేపిస్తాడు, ఖచ్చితంగా చేపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఆయన స్వరాన్ని వినాలి. ఆయన స్వరాన్ని వింటే మనకి ఏంటట? కాపుదల, మనకు భద్రత ఉంటూ ఉన్నది. మనకు భద్రత లోకంలో ఎవరు మనకు భద్రత ఇవ్వలేరు. భార్య భర్త, భర్తకు భార్య, భార్యకు భర్త, పిల్లలు, తల్లిదండ్రులు ఎవరు కూడా కాపుదల ఇవ్వలేరు. కానీ దేవుడు నిత్యము మన కాసేటువంటి దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మాట వింటాము, ఆయనను వెంబడిస్తాము, ఆయనతో పాటు మనం నడుస్తూ ఉంటాము, ఖచ్చితంగా దేవుడు మనకి ఏం చేస్తాడంటే తన యొక్క కాపుదలను ఇస్తాడు. హల్లెలూయా. మంచిది. మరి 3వ మాటను కూడా చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే కొంతమంది నిద్రాభారం పాపం మరి దినమంతా కూడా పనిచేసి ఉంటారు కదా. హల్లెలూయా. మంచిది. 3వ మాట పిలువబడిన వారికి అని చెప్పేసి పిలుపుని గురించి చెప్పాడు. పిలుపు అంటే మనకి 3 రకాల పిలుపులు ఉన్నాయి. మనకు తెలుసు ఏం పిలుపు అంటే అది పరిశుద్ధమైన పిలుపు, 2వది ఉన్నతమైన పిలుపు, 3 పరలోక పిలుపు. ఈ 3 పిలుపులు దేవుడు ఈ 3 పిలుపులతో మనని పిలిచాడు. యోధ రాస్తూ ఉన్నారు. ఇదిగో దేవుడు మరి తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడిన వారు, క్రీస్తునందు భద్రము చేయబడిన వారు, మరి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయనదని చెప్పేసి ఆయన ఈ యొక్క పత్రికను మొదలుపెట్టి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ 3వది ఏంటంటే పిలుపు. దేవుడు మనని పిలిచాడు. ఎక్కడ నుండి దేవుడు పిలిచాడు అని అంటే, మనము వెలుగులో ఉన్నప్పుడు దేవుడు మన పిలవలా. మనం చీకటిలో, అంధకారంలో, పాపములో మునిగిపోతూ మనం ఆ స్థితి నుండి బయటికి రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నా కుమారుడా నువ్వు రా, బయటికి రా, నా కుమార్తె నువ్వు బయటికి రా, ఇదిగో నువ్వు పాపములో ఉన్నావు, నువ్వు చీకటిలో ఉన్నావు, నువ్వు అంధకారంలో మునిగిపోతూ ఉన్నావు, నువ్వు అక్కడే ఉంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, అది నాకు ఇష్టం లేదు. నీ కొరకు నేను ప్రాణం పెట్టాను కాబట్టి నువ్వు ఆ స్థితిలో ఉండటం నాకు ఇష్టం లేదు అని చెప్పి దేవుడు పిలిచాడు కదా. 1 పేతురు పత్రిక 2:9 చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని పిలిచిన వారి యొక్క గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశములో రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవునికి సొత్తైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని యొక్క వెలుగులోనికి పిలువబడ్డాం. దేవుడు వెలుగై ఉన్నాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఆయన వెలుగై ఉన్న దేవుడై ఉన్నాడని చెప్పేసి చెప్పబడింది. మరి యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో నేను వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవగా జీవపు వెలుగు కలిగి ఉందని చెప్పేసి చెప్పాడు. ఇంకా 3వ మాట ఏమని చెప్పాడంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారని మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనంలో చెప్పాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు వెలుగై ఉన్నాడు, కుమారుడైన దేవుడు వెలుగై ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు వెలుగై ఉన్నాడు. కాబట్టి మనని ఏం చేశాడంటే చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ఎందుకు వెలుగులోనికి తీసుకొని వచ్చాడంటే మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? ఆయన పిలుపు ఎలాంటిదంటే పరిశుద్ధమైనటువంటి పిలుపు.
ఇదిగో ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా ఎలా ఉండాలా? పరిశుద్ధులై ఉండాలని చెప్పాడు. పరిశుద్ధులుగా మీరు లేకపోతే నేను పిలిచిన పిలుపుకు అర్థం లేదు అన్నట్టుగా దేవుడు చెప్పాడు. నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా పరిశుద్ధులుగా ఉండాలి. మీరు పరిశుద్ధులుగా ఉండకపోతే నా పిలుపు వ్యర్థమైపోతుంది అని అక్కడ గుర్తు చేస్తూ ఉన్నట్టు. రెండోది ఏమిటంటే ఉన్నతమైనటువంటి పిలుపు. ఈ లోకంలో అనేకులు పిలువబడలేదు, అనేకులు ఆ పిలుపును అందుకోలేకపోయారు. అనేకులు ఒకవేళ పిలిచినా కానీ ఆ పిలుపుకు చెవి యొక్కలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. ఒక స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మైక్ అవసరం లేదు, మనం కొద్దిమంది కాబట్టి బయట వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుద్ది. ఒకరోజు స్టోరీ మాత్రమే, మళ్ళా మీరు ఇది ఎక్కడ జరిగింది సందర్భం అంటే అది ఎక్కడ నేను చెప్పలేను. స్టోరీ చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకరోజు ప్రభువు ఒక వ్యక్తిని పిలిచాడు, ఒక యవనస్తుని పిలిచి, అయ్యా నీవు నన్ను నమ్ముకుంటే నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాను అని చెప్పాడట. చెప్పిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఆ వ్యక్తి అంటూ ఉన్నాడట, ప్రభువా నేను నమ్ముకుంటాను కానీ నీవు సృష్టించిన ఈ సృష్టిని నేను అనుభవించాలి, కొంతకాలం ఎంజాయ్ చేయాలి, నాకు అవకాశం ఇయ్యి అని చెప్పాడు. ఎంజాయ్ చేయాలి, అవకాశం ఇయ్యాలంటే సరే మరి ప్రభు అన్నాడు, సరే ఎంతకాలం అని అంటే, అయ్యా నేను మరి ఖచ్చితంగా నేను నమ్ముకుంటాను, నేను చనిపోయేలాగా నేను నమ్ముకుంటాను, కానీ నువ్వేం చేయాలి అని అంటే నాకు నా మరణ దినములు జ్ఞాపకం చేయాలి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం జరిగిందని సరే ఇప్పుడు ఈ యవన దశ అయిపోయింది, ఇప్పుడు ఎంజాయ్ చేశాడు కొంతకాలం. తర్వాత ఏమైంది, పెళ్లి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉద్యోగం చేయాలి కదా, ఏదో ఒక డ్యూటీ చేయాలి, భార్యను పోషించాలి, పిల్లలు అయిపోయారు, వారి చదువులు ఇవన్నీ కూడా భారం అయిపోయి ఏమైపోయిందంటే ఇక దేవుడిని మర్చిపోయి పిల్లలు ఎదుగుతూ ఉన్నారు, వారు పెద్దవారయ్యారు, వారి పెళ్ళిళ్ళు, ఈలోగా వృద్ధాప్యం వచ్చేసింది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత కాలం గతించింది, మనోడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ప్రభు అడుగుతూ ఉన్నాడు, నా కుమారుడా నీవు నన్ను నమ్ముకుంటానని చెప్పావు, ఎందుకు నమ్ముకోలేదు? నువ్వు నన్ను మోసం చేసావు ప్రభు అంటాడు. ప్రభు నీవు నన్ను మోసం చేసావు. అరే నేను మోసం చేయడం ఏంటి అయ్యా, నేను ఎవరిని మోసం చేసే దేవుడు కాదు అని చెప్పేసి ఆయన అన్నాడు. అని అంటే నువ్వు నన్ను మోసం చేసావు అన్నాడు. ఏం మోసం చేసావు చెప్పంటే, నువ్వు నాకు మరణ దినాలు గుర్తు చేస్తానని చెప్పావు కదా అని అంటే, అవును నీ గుర్తు రాలేదా అని చెప్పేసి అన్నాడట. ఇప్పుడు ఒక వ్యక్తి ఎప్పుడు మరణ దినాలు సమీపిస్తాయంటే ఒక వ్యక్తి ఏమైపోతాడు చెప్పండి, జుట్టంతా కూడా తెల్లగా అయిపోద్ది, నడవలేనటువంటి స్థితి, ఒళ్ళు బరువెక్కిపోద్ది, పళ్ళు ఊడిపోతాయి కదా, తినలేని స్థితి, తింటే అరగనటువంటి స్థితి, ఇవన్నీ కూడా కర్ర పట్టుకొని నడిచేటువంటి స్థితి, చివరికి మంచాన పడేటువంటి స్థితి, ఇవన్నీ కూడా నీకు వచ్చినాయా లేదంటే వచ్చినాయి అన్నాడు. మరి వచ్చిన తర్వాత అప్పుడైనా కనీసం నువ్వు గుర్తించాలి కదా అని అంటే, నువ్వు చెప్తానన్నావుగా ప్రభు అంటే నీకు చెప్పడానికి ఎంత ఆయుస్ ఇచ్చాను అని అంటే, లేదు నువ్వు నన్ను నిన్ను మోసం చేయలేదు. ఎందుకో తెలుసా, నీకు దీర్ఘాయువు ఇచ్చింది ఎందుకో తెలుసా, ఏదో ఒక రోజు నువ్వు నన్ను నమ్ముకుంటావని, తెలుసుకుంటావని, పరలోక రాజ్యానికి వస్తావని నేను నీకు అవకాశం ఇస్తే నువ్వు నన్ను నమ్ముకోవట్లేదు అని చెప్పేసి చెప్పాడు. బైబిల్ గ్రంథంలో ఈ స్టోరీ ఉన్నది తెలుసా మీకు? బైబిల్ గ్రంథంలో ఈ స్టోరీ ఉన్నది తెలుసా? చూడండి తెలుసా? అంటే ఈ స్టోరీ అంటే ఉన్నది ఉన్నట్టుగా కాదు, కానీ ఒక స్టోరీ, ఒక వ్యక్తి యొక్క మరి ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1 నుండి 7వ వచనాలు చదివితే ఏమని ఉంటుంది తెలుసా? అక్కడ మనిషి యొక్క ఇదిగో ఆయన ఏమంటూ ఉన్నాడంటే, ఏం చెప్తూ ఉన్నాడంటే ఒక్కసారి మీరు 1వ వచనం చదివితే అక్కడ మీకు స్పష్టంగా అర్థమవుతుంది. 12వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. ఒక్క నిమిషం చాలు. ఇప్పుడు అక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, ఒక మనిషికి దుర్దినం వస్తూ ఉంటుంది. దుర్దినములు రాకముందే ఇప్పుడే వీటి యందు సంతోషము లేదని నీవు చెప్పు సంగతులు సంవత్సరములు రాకముందే తేజస్సులకు సూర్య చంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత రాకముందే బాల్య దినములు యందే. ఇప్పుడు దాని తర్వాత అసలు ఉంటుంది స్టోరీ. దాని తర్వాత నుండి ఒక వ్యక్తి యొక్క జీవితం ఎలాగ ముగించబడుతుందో 7వ వచనంతో అక్కడ క్లోజ్ అయిపోద్ది. ఏమన్నా చివరిగా 7వ వచనంలో, మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు చేరు. ఒక్కసారి మీరు ఇప్పుడు 3వ వచనం 2వ వచనం చదువు ఒకసారి, నేను చెప్తా దాని గురించి స్పష్టంగా. ఏంటి ఆ దినము? ఆ దినం ఏంటి చెప్పండి? ఏంటి ఆ దినము? దుర్దినము. ఆ దుర్దినము రోజున ఏమవుతుందంటే ఇంటి కావలి వారు ఏమవుతారు? వణుకుతారు. ఎవరు ఇంటి కావలి వారు? ఈ శరీరము. గుర్తుపెట్టుకోండి,
ఈ శరీరం ఏమైపోద్ది అంటే వణికిపోతూ ఉంటది కదా. దుర్దినం అంటే వృద్ధాప్యములో గతించిపోయేటువంటి దినాలు వచ్చినప్పుడు ఏమైందంటే ఈ శరీరం అంతా కూడా వణికిపోతది. చదవమ్మా. బలిష్ఠులు వంగుదురు. ఎంత బలము కలిగినటువంటి వాడైనా ఒక్కసారి వంగిపోతూ ఉంటాడు. ఇంకా విసరవారు కొద్ది మంది ఎగుట చేత విసరవారు అంటే పళ్ళు ఏమైపోతాయి చెప్పండి. ఊడిపోయిన తర్వాత ఏమైంది? ఇప్పుడు బొక్కలు కొరుకుతారా? ఇప్పుడు కొరకలేదు. విసరవారు కొద్ది మంది ఎగుట చేత పని సాధించుకుంటూ ఉంటారు. కిటికీలో కూడా చూచువారు కానలేక ఉంటారు. ఇప్పుడు కళ్ళు కనపడవు. ఏమంటారు? కళ్ళజోడి పెట్టినా కానీ ఇటు చేయడం పెడతారు. అయ్యా ఎవరయ్యా అంటారు. మన దగ్గర పోయి మాట్లాడినా తిరగటి రాళ్ళతో తగ్గిపోతాయి కదా, నవిలే తగ్గిపోతాయి, అయిపోతాయి. ఎందుకంటే పనులు లేవు కదా. పళ్ళు ఇప్పుడు ఏం చేయాలి మరి? దాన్ని మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టేసి దాంట్లో వేసేది తాగేయాలి. తలుపులు మూయబడతాయి. వీధి తలుపులు ఇంకా వీధి తలుపులు మూయబడతాయి. మాటలు రావు. ఇక చిన్న ఏదైనా సమస్య వస్తే, చిన్న ఏదైనా విషయం చేస్తే ఒక్కసారి ఉలికి పడుతూ ఉంటారు ముసలివాడు. గుర్తు పెట్టుకోండి. సంగీతము చేయి స్త్రీలు నాదము చేయి వారందరూ నిశ్శబ్దంగా ఉందురు. వినపడదు, ఏం వినపడదు. నీవు ఎంత అరిసినా దగ్గర పోయి అరిసినా అంటాడు. చెప్పండి. హల్లెలూయా. ఎత్తు చోట్లకు భయపడతారు. ఏదైనా ఒక విషయం చెప్తే దానికి భయపడిపోతారు. ఒక్కసారి ఉలికి పడిపోతారు చిన్నపిల్లలాగా. మార్గంలో ఏంది భయంకరమైనవి కనబడును. ఇంకా బాదం వృక్షము పువ్వులు పోతాయి, తెల్లగైపోతాయి. బాదం వృక్షం ఏమైంది? పూలు పూస్తూ ఉంటాయి కదా. మిడత బరువుగా ఉంటుంది. తిన్నది అరగదు కదా. అరగకపోతే ఏమైపోతుంది? కడిపోత ఊళ్ళంతా బరువు అయిపోతుంది. బుడిసరకాయ అయిపోద్ది. ఇంకా అవపడతారా నిత్యమైన ఉనికి పట్టిన వాని నిమిత్తం ఏమవుతారు? పుడిసరికాయ ఏమైంది? పగిలిపోతాయి. వాని నిమిత్తం ప్రలాపించే వారు వీధుల్లో తిరుగుతూ ఉంటారు, ఏడ్చుకుంటూ అయిపోద్ది. ఎందుకంటే నిత్యమైన ఉనికి పట్టుకు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఇక జనాలు ఏడ్చుకుంటూ తిరుగుతూ ఉంటారు. అది ఎలాగే జరిగింది ఇప్పుడు చదువు. వెండి తాడు అంటే వెన్నుపూస ఏమైపోద్ది? విడిపోతుంది. బంగారు గిన్నె పగిలిపోతుంది, గుండె పగిలిపోతుంది. దార యొక్క కుండ పగిలిపోవును, చక్రము పడిపోవును. ఇక ఏది పనిచేయదు. గుండె పనిచేయదు, లివర్ పనిచేయదు, లోపల ఉన్నటువంటి పాటలు పనిచేయవు. ఈ వెన్నుపూస విడిపోతుంది, అన్ని పోతాయి. తర్వాత మన్నైనది వెనకటి వరే మరలా భూమికి చేరును ఆత్మ. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిలుపును అందుకున్నటువంటి మనము ఈ లోకంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనము దేవుని కొరకు పరిగెత్తాలి. మనము దేవుని పని నిమిత్తము దేవుడు ఎంతవరకు మనం ఉంచుతాడో మనకి తెలియదు, కానీ దేవుని కొరకు మనం పరిగెత్తాలి. దేవుని పని మనము చేసేటువంటి వారిగా ఉండాలి. దేవుని కొరకు నమ్మకమైనటువంటి వారిగా ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా ఒక సాక్ష్యము మనకి ఉండాలి. హల్లెలూయా. సాక్ష్యము లేనివాడు వ్యర్థము. దేవుని బిడ్డగా బ్రతుకుతున్నటువంటి మనకి సాక్ష్యం ఉండాలి. ప్రతి ఒక్కరిలో సాక్ష్యం ఉంటుంది, కానీ ఆ సాక్ష్యమును కాపాడుకునేటువంటి వ్యక్తులుగా మనం బ్రతకాలి. దేవుడు అందుకొరగా మనం పిలిచాడు. దేవునికి సాక్షిగా ఈ లోకంలో జీవించాలి తప్పితే మరి సాక్ష్యమును పోగొట్టుకునేటువంటి ప్రయత్నాలు మనము చేయవద్దు. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నో మనం ప్రేరేపిస్తూ ఉంటాయి, మన ఎదుట ఉండి మనం ప్రేరేపిస్తూ ఉంటాయి. సాతాను ఏం చేస్తూ ఉంటుందంటే మనకు అవసరం లేనటువంటిది మన ఎదుటికి తీసుకొని వచ్చి మనని ప్రేరేపించి పాపములోనికి దించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. కానీ అలాంటి వాటిలోనికి వెళ్ళొద్దు. దేవుని బిడ్డలనగా మనం ప్రత్యేకించబడిన వారు, మనం దేవుని యొక్క పిలుపును అందుకున్నవారు. ఏ పిలుపును అందుకున్నాము? పరిశుద్ధమైన పిలుపు. రెండవది ఉన్నతమైనటువంటి పిలుపు. మూడవది పరలోక పిలుపును మనం అందుకున్నటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఆయన పిలుపును అందుకున్నటువంటి మనము ఏం చేయాలంటే దాని కొరకు ప్రయాసపడాలి. ఈ లోకం కొరకు కాదు ప్రయాసపడేది. ఈ లోకం కొరకు ప్రయాసపడే వారు వేరే ఉన్నారు. మన్ని ఆ స్థితి నుండి వీడి పట్టుకొచ్చాడు. వీడి పట్టుకొచ్చిన తర్వాత మరలా మనము ఎలాగా అంటే పేతురు వెళ్ళాడు కదా. పేతురు ఏం చేశాడు? పేతురు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఏమైపోయింది? మరలా చేపలు పడదామని చెప్పేసిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? మరలా వచ్చాడు. వారి మధ్యలోకి వచ్చాడు కదా. వచ్చి ఏం చేశాడు? మీరు అటు ఆ స్థితిలోకి వెళ్ళవద్దు. మరలా మీరు ఏం చేస్తారు? నేను మీకు తోడై ఉంటా, మీరు భయపడవద్దు
అని చెప్పేసి, మీకు సమాధానం కలుగునుగా అని చెప్పేసి మధ్యలోకి వచ్చి ఆయన మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 3 విషయాలు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమిటంటే, తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడిన వారము, మనము క్రీస్తు ప్రేమ, తండ్రి అయిన ప్రేమ, దేవుని ప్రేమను మనము పొందుకున్న వారము. మనము పొందుకొని ఆ ప్రేమను మనం ఇతరులకు చూపించాలి. సిలువ యొక్క అర్థం ఏంటో తెలుసా? సిలువ ఎలాగుంటది చెప్పండి? ఇలాగుంటది కదా. ఈ నిలువు గీత ఏంటి, అడ్డము గీత ఏంటి? నిలువు గీత ఏంటో తెలుసా? మొట్టమొదట దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి మనం. రెండవది ఏంటంటే, నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇదే అడ్డగీత, ఇదే సిలువ యొక్క ప్రత్యేకత. కాబట్టి మనము నిత్యము దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. దేవుణ్ణి మాత్రమే కాదు, మన పక్క వారిని కూడా ప్రేమించేవారిగా ఉండాలి. వాడు మనం మోసం చేసిన మనము ప్రేమించాలి. ఇది యేసు క్రీస్తు యొక్క ప్రేమ. మత్తయి సువార్త 5:45 ఉంటది కదా. ఏమిటంటే, మంచి వారి మీద చెడ్డవారి మీద ఆయన ఏం చేశాడు? వర్షమును కురిపించాడు, సూర్యుని ఉదయింపజేశాడు, అందరికీ కూడా ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉంటాడు. ఇంకా ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు. ఇదిగో ఇశ్రాయేలు విషయం అయితే వారు అవిధేయులై ఎదురాడు వారి కొరకు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? దినమల్లా చేతులు చాపుతూ ఉన్నాడు. నా ప్రియ కుమారుడా, ఇదిగో నీవు నా యొద్దకు రా, నీకు నెమ్మదినిస్తాను, నీకు శాంతినిస్తాను, నీకు సమాధానమునిస్తాను, నీకు కాపుదలనిస్తాను. ఇదిగో నేను నడిపిస్తాను, నేను బలపరుస్తాను, నేను అనేకులకి ఆశీర్వాదకరంగా చేస్తాను. అయితే దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఏంటంటే, దావీదు రాజు అయ్యాడు కదా. రాజు అయిన తర్వాత ఏం చేశాడంటే, ఒకరోజు దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించాడు. దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, ప్రభా, ఎంత గొప్పగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, ఎంత గొప్పగా హెచ్చించినంతయు నీ దృష్టికి కొంచెం అయి ఉన్నది, కానీ మానవుల పద్ధతిని బట్టి చూస్తే ఇది ఎంతో గొప్పది. దేవుని దృష్టికి ఎంత? దావీదుని రాజు చేయడం దేవుని దృష్టికి అది చిన్న విషయం. ఎందుకంటే ఎంతో మంది పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. కానీ దావీదు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 1 సమూయేలు 7:18 ఆయన ప్రార్థన చేస్తాడు. నేను ముగిస్తాను, ఎందుకంటే మరి అన్న నాకు సమయం ఇచ్చాడు, ఒక 1 అవర్ అంటే నాకు ఎక్కువే చెప్పాడు. కాకపోతే కొద్దిగా అందరూ కూడా నిద్రావస్థలు ఉన్నారు కాబట్టి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. ఒక 10 నిమిషాలు. అయ్యా 2 సమూయేలు 7:18 7:18 దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమే ఉన్నది. మానవుల పద్ధతిని బట్టి చూస్తే ఏం చెప్తూ ఉన్నాడు అక్కడ అంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అంటూ ఉన్నాడు, అయ్యా నన్ను ఒక గొర్రెలు కాసుకునే వాడిని తీసుకొని వచ్చి రాజుగా చేశావు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు నువ్వేమంటూ ఉన్నావంటే నా కుమారుని ద్వారా నీ మందిరాన్ని కట్టించుకుంటానని చెప్తూ ఉన్నావు. అసలు ఇది ఎంత గొప్ప ధన్యత! దీనికి నేను యోగ్యుని కాదు, అయినా కానీ నీవు నన్ను ఎంతగా ప్రేమించావో నాకు అర్థమవుతూ ఉన్నదని దేవుని సన్నిధిలో ఆయన తన యొక్క జీవితాన్ని చూపెడుతూ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఇక్కడ కూర్చొని మనం ఎవరము కూడా యోగ్యులము కాదు, ఉన్నటువంటి మనం ఎవరము కూడా దేవుని తీర్పును అందుకోవడానికి మనం అసలు యోగ్యులము కాదు. మనకన్నా జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, మనకన్నా ఉన్నతమైనటువంటి విద్యలు కలిగిన వారు ఉన్నారు, బాగా డబ్బు కలిగినటువంటి వారు ఉన్నారు. కానీ దేవుడు అలాంటి వారిని ఏర్పరచుకోకుండా అందరికన్నా నీచమైనటువంటి స్థితిలో ఉన్న మనం ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా? మనమైతే దేవుని పని చేస్తామని, మనమైతే దేవునికి నమ్మకంగా జీవిస్తామని, మనమైతే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతామని, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటామని, మనమైతే లోకములోనికి వెళ్ళమనేటువంటి ఏకైక ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ 3 విషయాలను గమనించాలి. ఈ 3 విషయాలను గమనించి నిజంగా మనము మన ఆత్మస్థితి ఏ రీతిగా ఉంది, నిజంగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, మనం ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నామా, ఆయన ఎంత ప్రేమను చూపెట్టాడు, మనం ఆయన కొరకు ఏం చేస్తూ ఉన్నాం? ఒక్క రోజు కూడా మనకు దేవుడి కొరకు గడపలేని స్థితి కదా. ఒకరోజు యాకోబు ఏం చేశాడండి? యాకోబు రాత్రి అంతా కూడా ప్రయాసపడ్డాడు. రాత్రి అంతా కూడా దేవుని సన్నిధిలో పెనుగులాడాడు. రాత్రి కాలం అంతా పెనుగులాడిన తర్వాత యాకోబు జీవితంలో 5 రకాల మార్పులు జరిగాయి తెలుసా? యాకోబు జీవితంలో
ఏం మారింది అంటే, నీ పేరేంటి అంటే, అయ్యా నా పేరు యాకోబు అన్నాడు. యాకోబు కాదు కానండి, నీ పేరేంటి? ఇశ్రాయేలు. యాకోబు పేరు మార్చబడింది. రెండోది ఏంటో తెలుసా? తొడబూటి మీద పుట్టాడు దేవుడు. ఎందుకు కొట్టాడు? ఇప్పటి వరకు లోకం కొరకు పరిగెత్తావు, ఇక నువ్వు లోకం కొరకు పరిగెత్తడానికి వీలు లేదు. మొట్టమొదటి పేరు మార్చబడింది, రెండోది నడక మార్చబడింది, తర్వాత చూపు మార్చబడదు. ఏమంటున్నాడు తెలుసా? తన అన్నం చూసి ఏం చేస్తూ ఉన్నాడంటే, అయ్యా దేవుని ముఖం చూసినట్టుగా నీ ముఖాన్ని చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం చేశాడు? మోసం చేసి వెళ్ళిపోయాడు కదా. మోసం చేసి ఒక్క పూట కూటి కొరకు ఏం చేశాడు? తన జ్యేష్ఠత్వాన్ని దొంగిలించుడు. ఇప్పుడు ఏమంటూ ఉన్నాడు? దేవుని చూసినట్టు నేను చూస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. ఎంత ఘోరమైనటువంటి, అంటే ఎంత మార్పు కలిగింది. ఒక్క రాత్రి దేవునితో పెరుగులాడటం వల్ల తన యొక్క మనసు మారింది, తన చూపు కూడా మారింది. తన మనసు ఎలా మారిందో తెలుసా? 7 సార్లు సాగిలపడుతూ ఉన్నాడు తన అన్న వచ్చేలోగా. 7 సార్లు సాగిలపడుతూ సాష్టాంగపడుతూ తన అన్న వచ్చేలోగా, ప్రభా నన్ను ఇదిగో మా అన్న చేతిలో బ్రతికించు, నన్ను చంపడానికి వస్తూ ఉన్నాడని తన మనసు మార్చుకొని 7 సార్లు ప్రార్థన చేశాడు. తన యొక్క పేరు మారింది, తన నడక మారింది, తన చూపు మారింది, తన యొక్క మనసు మారింది. ఇలాగా 5 రకాల విషయాలు అక్కడ 32వ అధ్యాయంలో కనబడతాయి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఎన్నికలైనటువంటి మనల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, ఉన్నతమైనటువంటి దేవునికి పని చేయటానికి. ఈ భూలోకంలో ఎంతోమంది ఉన్నారు ఆయన పని చేయటానికి. కానీ మన పనులు చేసుకోవడానికి, లేకపోతే లోక సంబంధమైన పనులు చేసుకోవడానికి కాదు. కానీ అనేకులు నశించిపోతూ ఉన్నారు, అనేకులు లోకములోనికి వెళుతూ ఉన్నారు, అనేకులు పాపములోనికి వెళుతూ ఉన్నారు. సంవత్సరాలు గతించిపోతున్నాయి, మాసాలు గతించిపోతున్నాయి, రోజులు గతించిపోతూ ఉన్నాయి. సమయం తెలియకుండా అయిపోయింది. 2024 సంవత్సరం అంతా కూడా తెలియకుండా గడిచిపోయింది. ఎందుకంటే దానికన్నా ముందు కరోనా సంవత్సరాలు వచ్చాయి. కాబట్టి దాని తర్వాత 2024 అంతా ఎంజాయ్ చేశారు ప్రజలు. 25లోకి వచ్చాం. ఇంకా కూడా అనేకులు లోకంలో కలిసిపోతూ ఉన్నారు. దేవుడు అంటున్న మాట, ఈ రాత్రికాల సమయంలో నీవు ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తివి, ఒక భారము కలిగినటువంటి వ్యక్తివి నీవు ఉండాలి. ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నీకు ఏం చేయాలో అదంతా కూడా నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దావీదును ఉన్నతమైన శిఖరాన్ని ఎక్కించిన దేవుడు, ఒక మోషేను ఉన్నతమైన స్థితిలో ఉంచిన దేవుడు, యోసేపుని ఒక ఐగుప్తు దేశానికి ప్రధానిగా చేసినటువంటి దేవుడు. రాత్రికాల సమయంలో ఆయన అంటూ ఉన్నాడు, వారి దేవుణ్ణే మీ దేవుణ్ణి, వారి దేవుణ్ణే నేను మీ దేవుడు కూడా. కాబట్టి వారి నా స్థితిలో ఉంచిన దేవుణ్ణి మిమ్మల్ని కూడా ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఎప్పుడంటే మీరు నా మాటకు లోబడినప్పుడు, మీరు నా మాటకు లోబడి జీవిస్తే ఖచ్చితంగా నేను మిమ్మల్ని కూడా ఆ స్థితిలో ఉంచుతాను. నువ్వు మనసుల వైపు చూడవద్దు, నువ్వు లోకం వైపు చూడవద్దు, నువ్వు నా వైపు చూడమని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడి వైపు చూడాలి. ఒక్కసారి కళ్ళు మూసుకుంటారా? ఒక్కసారి కళ్ళు మూసుకోనండి, ఒక్కసారి కళ్ళు మూసుకోనండి, ఒక్కసారి కళ్ళు మూసుకోనండి. స్తోత్రం, స్తోత్రం. అందరూ కూడా ప్రభా 3 విషయాలు మీరు మాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా ప్రభా మేము దేవా ఇదిగో నాయన నీ ద్వారా ప్రేమించబడిన వారము నాయన, ఇదిగో క్రీస్తునందు భద్రము చేయబడిన వారము నాయన. అయ్యా ఇదిగో నాయన మేము పిలువబడినటువంటి వారము, లోకము నుండి పాపము నుండి చీకటి నుండి అయ్యా పిలువబడినటువంటి వారము నాయన. పరిశుద్ధమైన పిలుపు నాయన, దేవతకి ప్రభు ఉన్నతమైన పిలుపు, పరలోక పిలుపును అందుకున్నటువంటి మేము నాయన అయ్యా ఈ లోకం కొరకు కదయ్యా నీ కొరకు బ్రతుకుతామని ఒక తీర్మానంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు కూడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా ప్రియ దేవుని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంలో కలిగి ఉన్నాడు. కాబట్టి మనము ఆయన చేసిన మేలును బట్టి మనం ఏమి చేయగలుగుతాం, ఆయనకి ఏమి ఇస్తే ఆయన రుణాన్ని మనము తీర్చుకోగలుగుతాం. ఆయన మన జీవితంలో ఎన్నో కార్యాలు ప్రతి దినం ఎన్నో మేలులు చేస్తూ ఉన్నాడు. అవి ఊహించినటువంటి మేలులు, అవి లెక్కకు మించినటువంటి మేలులు మన జీవితంలో చేస్తూ ఉన్నాడు. ఇది నా జీవితంలో ఇది నెరవేర్చబడదేమో అనుకున్నటువంటిది కూడా ఆయన నెరవేర్చి చూపించినటువంటి దినాలు మన జీవితంలో ఎన్నో లేకపోలేదు. ఏమిస్తే ఆయన రుణాన్ని తీర్చుకోగలుగుతాం, ఏమిచ్చి రుణాన్ని తీర్చుకోగలుగుతాం? ఏమి ఇవ్వగలను యేసయ్యా, నాకున్నదంతా ఇచ్చిన నీ రుణము తీరునా? ఏమి ఇవ్వగలను యేసయ్యా, నాకున్నదంతా ఇచ్చిన నీ రుణము తీరునా? రుణము తీరునా, రుణము తీరునా, రుణము తీరునా, నీ రుణము తీరునా? రుణము తీరునా, రుణము తీరునా, రుణము తీరునా, నీ రుణము తీరునా? ఏమి ఇవ్వగలను యేసయ్యా, అందరూ కలిసి ఇచ్చిన నీ రుణము తీరునా? ఏమి ఇవ్వగలను యేసయ్యా,
నా రోగము తొలగించి పాపము కడిగేసి నా రోగము తొలగించి నావయ్యా నాకున్నదంత ఇచ్చిన రుణము తీరునా అందరు కలిసి నాకున్నదంత ఇచ్చిన రుణము తీరునా రుణము తీరునా రుణము తీరునా రుణము తీరునా నీ రుణము తీరునా రుణము తీరునా రుణము తీరునా రుణము తీరునా నీ రుణము తీరునా నాకున్నదంత ఇచ్చిన నీ రుణము తీరునా జ్ఞానము లేని వాడనైతిని గర్వము చేత పొంగిపోతిని జ్ఞానము లేని వాడనైతిని గర్వము చేత పొంగిపోతిని జ్ఞానమునకు నొసగి గర్వము తొలగించి జ్ఞానమునకు నొసగి గర్వము తొలగించినవయ్యా నాకున్నదంత ఇచ్చిన నీ రుణము తీరునా నాకున్నదంత ఇచ్చిన నీ రుణము తీరునా. నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రికాల సమయంలో దేవుడు చేసిన మేలును బట్టి ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలుగుతాం, ఏమిచ్చి ఆయన రుణాన్ని మనము తీర్చుకోగలుగుతాం. ఆయన 2024 సంవత్సరం అంతా కూడా కాపాడి ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో సమస్యలు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్యలో మనకు సాగిపోతూ ఉన్నప్పుడు వాటి నుండి విడిపించి 2020లోకి తీసుకొని వచ్చాడు. కొంత నెమ్మదినిచ్చాడు దేవుడు. ఇదిగో ఈ స్థితిని చూడలేని వారు, ఈ సమయాన్ని చూడలేని వారు, ఈ పరిస్థితులు అనుభవించలేని వారు ఈ లోకంలో ఎందరో ఉండవచ్చు, కానీ దేవుడు మనకి నెమ్మదినిచ్చాడు, దేవుడు మనకి సంతోషం ఇచ్చాడు, దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇచ్చిన ఈ యొక్క సంతోషాన్ని బట్టి, ఈ సమాధానాన్ని బట్టి, నెమ్మదిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుస్సును బట్టి ఏమిస్తే ఆయన రుణాన్ని తీర్చుకోగలుగుతాం, ఏమి ఇవ్వగలుగుతాం, ఏమిచ్చిన ఆయన రుణాన్ని తీర్చుకోలేదు. కాబట్టి రాత్రి కాలంలో ఆయన చెప్తున్న మాట, ఇదిగో నేను నీకు అభయాన్ని ఇస్తూ ఉన్నాను, ఇదిగో నేను మరి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, రెండోదిగా నిన్ను కాపాడుతాను, ఇదిగో మూడోదిగా అంటూ ఉన్నాడు, నిన్ను పిలిచినటువంటి దేవుడు నేనే, నేను మనసులు పిలవలేదు. ఈ పరిచర్యకు నిన్ను మనసులు ప్రోత్సహించలేదు. ఆయన అంటూ ఉన్నాడు ప్రేమహస్త ఫౌండేషన్ గురించి ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, అయ్యా ఇదిగో మిమ్మల్ని మనసులు పిలవలేదు, మిమ్మల్ని ఎవరు పిలిచారండి? దేవుడు పిలిచాడు. ఆయన పిలిచి ఆయన ఉన్నతమైనటువంటి ప్రణాళికలో ఆయన పరిచర్యలో మిమ్మల్ని వాడుకోవడానికి దేవుడు ఇష్టపడి ఈ స్థితిలో దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఒక్కసారి ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించుదాం. ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క పరిచర్య, ఈ కుటుంబము ఆశీర్వదించబడాలి. ఎంతో ప్రయాసపడుతూ ఈ ప్రాంతంలో గొప్ప పరిచర్య చేస్తున్న దైవ సేవకురాలు వారి పిల్లలు దూర ప్రాంతంలో ఉంటూ వారు ఎంతగానో ప్రయాసపడుతూ ఇదిగో మా తల్లిదండ్రులు చేస్తున్న పరిచర్య, అది దేవుని పరిచర్య కాబట్టి అది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని చేస్తూ ఉన్నారు. అనేకులు దీవించబడాలి. ఇదిగో మేము కష్టపడినా పర్వాలేదు, ఇదిగో మేము మా తల్లిదండ్రులకు దూరముగా ఉన్నా పర్వాలేదు, మా దేవుని పరిచర్య జరగాలి అని బిడ్డలు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు, ఎంతో తీర్మానము కలిగి ఉంటూ ఉన్నారు. దేవుడు వారిని కాపాడినట్లు, దేవుడు వారిని హెచ్చించినట్లు, దేవుడు ఇంకా వారికి ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు ఇచ్చినట్లు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి. స్తోత్రం 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రతి నోరు తెరవబడాలి, ప్రతి నోరు తెరవబడాలి. రాత్రికాల సమయంలో దేవుని యొక్క దాసుడు విజయ గారు మనల్ని పిలిచి ఉన్నాడు కాబట్టి ఇదిగో మనము కూడి దేవుని ఆరాధించగలిగాం, మనము కూడి దేవుని యొక్క మాటలు వినగలిగాం, ఆయన సన్నిధిలో ప్రార్థించగలిగాం, ఆయన మహిమను పొందుకోవడానికి మనం యోగ్యులుగా ఉన్నాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించుదాం. ప్రభువా నీకు స్తోత్రం, మహిమ కలిగిన దేవా నీకు స్తోత్రం, మహోన్నతుడా నీకు స్తోత్రము, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రము నాయన, సర్వాధికారి అయిన దేవా నీకు స్తోత్రము నాయన, ఆకాశమందు ఆసీనుడైన దేవా నీకు స్తోత్రము నాయన. అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, అయ్యా మీరు మా మధ్యలోనికి వచ్చినందుకే వందనాలు. ఆత్మస్వరూపి కదవా ఈ స్థలంలో మీరు ఉన్నందుకే
చెల్లిస్తూ ఉన్నామనైనా అయ్యా జ్ఞాపకం చేసుకోండి. ఈ సంపూర్ణ రాత్రి కొడుకులో దేవా మీరు మాట్లాడిన నీ మాటలను బట్టి వందనాలు నాయనా. అయ్యా దేవాదిగా ప్రభా 3 విషయాలు మాకు తెలియజేశారు ప్రభా. అయ్యా నీవెంతగా ప్రేమిస్తూ ఉన్నావంటే నీ ప్రాణము కంటే ఎక్కువగానైనా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నావనే సత్యము నాయనా తెలియజేసిన దేవా నీకు స్తోత్రము నాయనా. అయ్యా దేవా నీవు మా కాపుదలను ఇస్తూ ఉన్నావని దేవా నీవే మమ్మల్ని పిలిచావని నాయనా ఆ సత్యమును నాయనా మేము గుర్తెరగటానికి దేవా మా మనోనేత్రమును తెరవ చేసినందుకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము నాయనా. సహాయం చేయడం నాయనా. అయ్యా మేమెన్నడూ కూడా వెనుతిరగవద్దయ్యా, ఎన్నడూ కూడా తండ్రి అయ్యా నీకు దూరంగా ఉండవద్దయ్యా. అయ్యా ఈ సంవత్సరమే కాదు నాయనా మా బ్రతుకు దినములన్నిటి కూడా దేవా అయ్యా నీ పరిచయం చేసేవారుగా నీ సేవను జరిగించేవారుగా కొనసాగించేవారుగా అనేకులు నశించిపోతున్న ఆత్మల దేవా రక్షణలోనికి నడిపించినట్లుగా దేవా మీరు మమ్మల్ని ఆడుకోండి. అటు తీర్మానం నాయన మాకు దయచేయమని దేవా అయ్యా మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాము నాయన. దేవానికి స్తోత్రము నాయన. ప్రతి బిడ్డ కూడా తీర్మానించుకుని కృప చూపించండి అయ్యా. అయ్యా దినాలు గడిచిపోతూ ఉన్నాయి అయ్యా, వారాలు గడిచిపోతూ ఉన్నాయి, మాసములు గడిచిపోతూ ఉన్నాయి అయ్యా, సంవత్సరములు గడిచిపోతూ ఉన్నాయి ప్రభా. అయ్యా ఒక్కసారి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మేము ఏదైనా నాయన మీకు విధంగా తప్పు చేస్తుంటే క్షమించండి అయ్యా. అయ్యా మా పాపములు క్షమించండి అయ్యా, మా అపరాధములు క్షమించండి అయ్యా. అయ్యా దేవా మా అవిధేయతలు క్షమించండి నాయన. మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభా. అయ్యా నీవే మమ్మల్ని మార్చండి నాయన. అనేకుల మధ్యలో నీ నామమును గణపరిచేవారుగా దేవా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా అయ్యా నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి, విజయాన్ని జ్ఞాపకం చేసుకోండి, అక్కడ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి ఇచ్చిన సంతానమును జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా దేవాదిగా ప్రభునైనా వారి ఇరువైపులైనా దేవా అయ్యా పేరెంట్స్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ పరిచయం ఎంతగానో దేవా బాధను కలిగి జరిగిస్తూ ఉన్నారు అయ్యా. అనేకులను ప్రభావితం చేస్తూ ఉన్నారు, అనేకులను ప్రోత్సహిస్తూ ఉన్నారు ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు ప్రార్థన చేస్తూ ఇంకా దీవించండి అయ్యా. పరిచయం ఆశీర్వదించండి ప్రభా. దూర ప్రాంతంలో ఉంటున్న పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా బిడ్డలంతో దేవా అయ్యా ప్రయాసపడుతున్నాయన అయ్యా పరిచయకు సహకరిస్తూ ఉన్నారు. వారు చదువుకుంటూ ఉద్యోగములు చేస్తున్నాయినా అయ్యా బిడ్డలు ఎంతగానో దేవతగా ప్రభా సేవకు సహకరిస్తూ ఉండగా అయ్యా వారిని దీవించండి. వారికి స్థిరమైనటువంటి మంచి ఉద్యోగములు దయచేయండి అయ్యా. అయ్యా ప్రత్యేకంగా కుమార్తె విషయంలో దేవా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నామనైనా ఆ బిడ్డకు సాటి అయిన సహాయమును మీరు దయచేయండి నాయన. ఆ ప్రాంతంలో ఒక మంచి వ్యక్తిని నాయన, నేను అంగీకరించిన వ్యక్తి నాయన, అయ్యా మీ అందుకు శ్వాసం ఉంచిన వ్యక్తి నాయన, అయ్యా మీరు దేవా బిడ్డకి దేవా సాటి అయిన సహాయముగా మీరు దయచేయమని దేవా మీ గొప్ప కార్యము జరిగించండి. యేసు నామములో ఈ అద్భుతము బిడ్డ జీవితంలో జరుగును గాక తండ్రి. చెల్లిస్తున్నాము, సహాయం వచ్చండి. కుమారుడు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒక స్థిరమైన ఉద్యోగం నిబడికి దయచేయండి ప్రభా. అయ్యా తల్లిదండ్రులు విడిచిపెట్టినైనా దూర ప్రాంతంలో ఉంటూ ఉన్నారు ప్రభా. అక్కడ ఉంటున్నటువంటి ఆ స్థలాల్లో దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ దేవాన్ని కాపుదల ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధిని అనుదినము కూడా వారికి తోడుగా ఉంచండి అయ్యా. అయ్యా బిడ్డలు బయటికి వెళ్ళాలి, లోనికి వచ్చినా కానీ దేవా మీ క్షేమాన్ని దయచేయండి. మీ దీవెన ఆశీర్వాదములు దయచేయమని ప్రార్థిస్తున్నామనైనా. మీ బిడ్డలు జరిగిస్తుంది పరిచయం ఆశీర్వదించండి అయ్యా. అనేక ప్రాంతాలు వెళుతూ ఉంటారయ్యా. వారి వాహనాలను మీ స్వాధీనం అందించుకోండి అయ్యా. నీ కాపుదల దయచేయండి ప్రభా. అనేకులకు దేవా మీ రక్షణ సువార్తను ప్రకటిస్తూ దేవా అయ్యా దేవ వారిని దేవా నీ వైపు తిప్పుతూ ఉండగా వారికి కావాల్సిన ఆర్థిక సహాయం దయచేయండి అయ్యా. వారికి కావాల్సిన ప్రతి ఈవిని దయచేసి నాయన మీ బిడ్డలు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మందిరాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఇదిగోనైనా అనేకులు అనే జనాంగమునైనా ఇక్కడికి వచ్చిన ఆయన రక్షణ పొందుట కృప చూపించండి. ఈ ప్రాంతానికి ఆదర్శముగా చేయండి అయ్యా. ఈ ప్రాంతంలో దేవదిగా ప్రభా అయ్యా దేవదిగా ప్రభా అనేక బిడ్డలు ఈ స్థలంలోనికి వచ్చిన ఆయన అయ్యా నేను అంగీకరించి దేవా అయ్యా గొప్ప ఉజ్జీవమునైన దేవా ఈ స్థలంలో వచ్చినట్లు దేవా సహాయం చేయండి అయ్యా. మీ దాసుల దాని పరిచయం దేవా మీరు జరిగిస్తూ ఉండగా దేవా అనేకులు తెలుసుకున్నట్లు సహాయం చేయమని మహిమ పొందమని వచ్చిన దైవ సేవకులు సేవకులను ప్రతి ఒక్కరినైనా అయ్యా మీరు దీవించండి. కుటుంబాలను సంఘాలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అల్పుడైనటువంటి నన్ను నా కుటుంబాన్ని సంఘాన్ని నాయన మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా నీ మహిమ కొరకు జీవించడానికి దేవా తీర్మానము దయచేసి మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొంది నామ పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.